నేనైతే ఇక్కడ 1 కప్ శనగపప్పుని నానబెట్టుకున్నాను. స్పైసీకి తగినంత గ్రీన్ చిల్లీస్ని గ్రైండ్ చేసుకోవాలండి. 1 ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాక అందులో కాస్త ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ మరీ బ్రౌనీగా అవ్వకూడదండి. తర్వాత కరివేపాకు, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసేయాలండి. చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ కొరియాండర్ పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కొబ్బరి, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ పెట్టాక శనగపప్పు బాగా ఉడికిందా లేదో చూసుకోవాలండి. ఇంకంతే. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే చన్నా మసాలా కర్రీ ఇది. ఒకసారి ట్రై చేయండి. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి.